హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. ఇంతవరకు మనం మన ఛానల్‌లో చాలా వీడియోస్ చెప్పాం. చాలా వీడియోస్ అసలు కంటెస్టెంట్స్ ఏం చేస్తున్నారు బిఫోర్ వాళ్ళ అంటే విన్ అయినోళ్ళు, రన్ అయ్యేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? ఫర్దర్‌గా వాళ్ళు చేసే ప్రాజెక్ట్‌లేంటి? ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడేంటంటే ఒక కాంట్రోవర్సీ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. సో, 'బిగ్ బాస్ 9' సో, విన్నర్ అండ్ రన్నర్. తనుజ అండ్ కళ్యాణ్ పడాల వీళ్ళిద్దరి గురించి ఒక కాంట్రవర్సీ అయితే నడుస్తుంది. నిన్న మీ అందరికీ తెలిసిందే. తనుజ అయితే లైవ్‌లోకి రావడం జరిగింది. లైవ్‌కొచ్చే ముందు ఏం జరిగిందనేది మనం మాట్లాడుకుందాం. అసలు జనరల్‌గా ఇలాంటి సిట్యుయేషను, ఇలాంటి టాపిక్ ఒకటొస్తదని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే సో, తనుజ అనే అమ్మాయి ఎక్కువగా సోషల్ మీడియాలోకి రావట్లేదు. అంటే అన్నీ చూస్తున్నా ఎక్కడ రెస్పాండ్ అవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ జరుగుతుంది టాపిక్ అంటే జనరల్‌గా ప్రతి సీజను విన్నరు, రన్నర్ మధ్యన ఒక వార్ అనేది జరుగుతది. అంటే ఫ్యాన్ వార్ కావచ్చు, అభిమానులు కావచ్చు, ఎవరో ఒకరు. సో, విన్నర్ రన్నర్‌కి వీళ్ళిద్దరి మధ్యన కొంచెం ఇష్యూలయితే జరుగుతుంటాయి. ఎందుకంటే మా మా వాళ్ళు విన్నర్ అవ్వాల్సింది రన్నర్ అయ్యారని, లేదు మా వాడే విన్నర్ అవ్వాల్సిన వాడినే మీరు అలా చేస్తున్నారని కొన్ని ఇష్యూస్ అయితే జరుగుతుండేవి. ఈ సీజన్ వరకు వచ్చేసరికి సేమ్ కళ్యాణ్ పడాల అండ్ తనూజ వీళ్ళిద్దరి మధ్య కూడా సేమ్ వారే జరిగింది. అంటే వీళ్ళిద్దరు ఫ్యాన్స్ మధ్యన కూడా అదే వార్ జరిగిందనమాట. బట్ వీళ్ళు ఫస్ట్ నుండి చెప్పుకొని వస్తున్నారు. ఫ్యాన్ వార్ గాని, ఇంకోటి గాని ఏం పెట్టుకోవద్దు. మేము బానే ఉన్నాం. సో, మా టీవీకి, మా టీవీ షోకి మేము రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాం. మా 100% మేమిచ్చాం. సో, ఆడియన్స్ నిర్ణయం గూడా తీసుకున్నాం అని అన్నారు. చాలా పాజిటివ్‌గా అనిపించింది. బట్ మొన్న జరిగిన ఒక ఒక యూట్యూబ్ ఛానల్‌లో ఒక ఒక ఛానలోళ్ళు ఒక వీడియో చేశారనమాట. తనూజ గారి మీద ఎంఎం టీమ్ వాళ్ళు కళ్యాణ్‌ని నెగెటివ్ చేస్తున్నారు. కళ్యాణ్‌ని అసలు కించపరుస్తున్నారు అనే కొన్ని కామెంట్స్ అయితే అంటే చెప్పారు. ఎంఎం అంటే ముద్దమందారం టీమ్ అనమాట. ఈ టీమ్ ఇలా చేస్తుందని చెప్పడం వల్ల తనూజ గూడా అవన్నీ చూసి లైవ్‌లోకి రావడం జరిగింది. నాకు తెలిసి తనూజకి ఇప్పటి వరకు చాలా గుడ్‌గా, పాజిటివ్‌గా ఉండేది. సో, పర్సన్స్ నుండి చాలా పాజిటివ్ ఉంది. నిన్న లైవ్‌కి రావడం వల్ల చాలామంది నెగెటివ్ కామెంట్స్ ఎక్కువయ్యాయి. అమ్మాయి ఏం చెప్పాలనుకుని వచ్చిందో అది తప్ప ఏదో టాపిక్ చెప్తున్నట్టు అనిపించింది. అండ్ నాకు తనూజ గారి మీద చాలా రెస్పెక్ట్ ఉంది. బట్ ఆ లైవ్‌కి రాకపోతేనే బెటర్ ఏమో అనిపించింది. ఎందుకంటే కింద కామెంట్లు చూస్తే అన్నీ వరస్ట్‌గా ఉన్నాయి. సో, కళ్యాణ్ పడాల, తనూజ వీళ్ళిద్దరి మధ్యన ఫ్యాన్ వార్ అయితే జరుగుతుంది. వీళ్ళిద్దరూ ఫ్యాన్ వార్ జరిగినా ఎప్పుడు ఎవరు బయటకొచ్చి ఓపెన్ అవ్వలేదు. ఎందుకంటే ప్రతి సీజను ఈ టాపిక్‌ల మీద నడుస్తూ ఉంటాయి. ఒక 6 మంత్స్ అయితే నడుస్తది. దెన్ ఇంకో సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా ఈ టాపిక్ గురించి గాని, దీని గురించి గాని మర్చిపోతారు. బట్ వీళ్ళిద్దరూ చాలా చక్కగా హ్యాండిల్ చేశారు. అంటే ఇప్పటికి నాకు తెలిసి అయిపోయి దగ్గర దగ్గర 1 ఇయర్ అయిపోతుంది. నెక్స్ట్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి అగ్నిపరీక్ష మరో 5థ్ స్టార్ట్ అయిపోద్ది. ఇంతవరకు కూడా వాళ్ళెక్కడ గూడా ఓపెన్ అయ్యి నాకు అన్యాయం జరిగింది, లేకపోతే అవతల కంటెస్టెంట్ వల్ల నేను ఇలా డౌన్ అయ్యాను అనే సిట్యుయేషన్స్ ఎక్కడ తీసుకురాల. ఫస్ట్ టైం నిన్న తనూజ లైవ్‌కి రావడం వల్ల మళ్ళీ ఈ ఫ్యాన్ వార్ అనేది పెరిగిందనమాట. అండ్ పెరగడంతో పాటు తనూజకి నెగెటివ్ అయిందనమాట. అంటే తను పాజిటివ్‌గా చెప్పాలనుకుంది కానీ చాలా వరకు నెగెటివ్ అయ్యిందనమాట. కళ్యాణ్ సపోర్ట్ చేస్తూ చాలామంది కామెంట్లు చేయడం జరిగింది. ఆ లైవ్‌లో చాలా వరకు కామెంట్లు చేశారు. అండ్ ప్రతి వీడియో కింద గూడా ఆవిడ కామెంట్లు చూసుకుంటే చాలా, చాలా అంటే నేను చెప్పకూడదు గానీ అలా మాట్లాడారు. ఎందుకంటే తనుజ మీద రెస్పెక్ట్ ఉండేవాళ్ళు చాలామందున్నారు. సో, అలాంటి వాళ్ళ కోసమైనా రాకపోతే బెటరేమో అనిపించింది నాకు. జనరల్‌గా తనూజ అండ్ కళ్యాణ్ ఈ సీజను అగ్ని పరీక్షకొచ్చేటప్పుడు గానీ, జడ్జెస్ గానీ ఇలాగే ఉంటే ఇంకా మంచి రేటింగ్ వస్తది. మంచి ఫేమ్ వస్తది అందరికి. షో గూడా మంచిగా అవుతదని మనం గతంలో మాట్లాడుకోవడం జరిగింది. ఈ వార్‌తో పాటు అలాంటి హోప్స్ కూడా వదిలేయొచ్చనుకుంటాను. బట్ తనూజ ఫైనల్‌గా ఏం చెప్పాలనొచ్చారు? ఏం చెప్పారు? అని కన్‌ఫ్యూజన్‌లో చాలా వరకున్నారు. బట్ కొన్ని మాటలైతే ఆడారు. ఏదో ఒక యూట్యూబ్ ఛానెల్ పెట్టుకొని వాళ్ళ వ్యూవర్‌షిప్ కోసం, వాళ్ళ కోసం ఏదో మాట్లాడేస్తన్నారు అనన్నారు. బట్ ఆ మాట్లాడిన వాళ్ళని అడిగితే బావున్నేమో. అందరూ యూట్యూబ్ ఛానెల్‌ని అనేటట్లు అనిపించిందక్కడ.
అండ్ కళ్యాణ్ ఇప్పటివరకు కళ్యాణ్ చూసుకుంటే తన వల్ల మీకు నెగెటివ్ జరిగిందా? మీ వల్ల ఆయనకి నెగెటివ్ జరిగిందా? అని పక్కన పెడితే ఎక్కడ ఓపెన్ అవ్వలేదు కళ్యాణ్ పడాలి అనే వ్యక్తి. సో, హ్యాపీగా తన పని తను చేసుకుంటాడు. అంటే ఇండస్ట్రీకి సంబంధం లేదు కాబట్టి వచ్చాడు. యాక్టింగ్ కావచ్చు, డాన్స్ కావచ్చు, పెర్ఫార్మెన్స్ కావచ్చు, ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకుంటూ తన స్కిల్స్‌ని చూపించుకోవడం కోసం చాలా వరకు చేస్తున్నాడు. సాంగ్ గాని, ఇది గాని. సో, చాలామందికి ఎక్కడొచ్చిందంటే కళ్యాణ్‌ది ఒక సాంగు అది బయటికి రాకుండా టీమ్ అనేది ఆపింది. కళ్యాణ్‌ని ఎదగకుండా చేస్తుంది అని ఒక ఎవరైతే అన్నారో, సో, వాళ్ళకి గూడా ఒక క్లారిటీ ఇచ్చేద్దాం. అంటే కళ్యాణ్ పడాలే కాదు, ఏ కంటెస్టెంట్ అయినా ఎవ్వరిని ఎవ్వరు ఆపలేరు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో, అంటే అంటే కళ్యాణ్ పడాలని పట్టుబట్టి ఇది ఆపాలి, ఇలా చెయ్యాలి, తనని డౌన్ చేయాలి అనే అంత అలాంటిది ఎవరు ఉండదు ఇండస్ట్రీలో. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటది. ఇప్పుడు కళ్యాణ్ పడాలని ఆపాలి అనుకుంటే 'బిగ్ బాస్' విన్నర్ అవ్వకుండా ఆపగలరేమో గదా! ఆపలేదుగా. సో, ఆడియన్స్‌ని నమ్మాడు. ఆడియన్స్ ఓటేసారు. ఆడియన్స్ గెలిపించారు. సో, 'బిగ్ బాస్‌లో' గూడా అలాగే జరిగింది. సో, ఎవరు విన్నర్ అవుతారని మనం చాలా ఉత్కంఠతో చూసాం. అలాగే ఫైనల్‌గా వాడు విన్నర్ అయ్యాడు కళ్యాణ్. అండ్ ఇప్పుడు కళ్యాణ్ ప్రాజెక్టులతో రెడీగా ఉన్నాడనమాట. సో, ఎవరో అన్నారు ఆపుతున్నారు ఏదని. లేదు. ఎలాంటి ఆపడాలు లేవు. ఆయన హ్యాపీగా తన ప్రాజెక్ట్‌లు తను ఒక 2, 3 ప్రాజెక్టులు సైన్ చేశాడు. మంచి ఫిల్మ్స్‌తో, మంచి కంటెంట్‌తో వస్తున్నాడు. బట్ అందరూ యాక్టింగ్ స్కిల్స్ ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. డాన్స్ కొంచెం ఇంప్రూవ్ అవ్వాలని చెప్తే, సో, దాన్ని చేస్తున్నాడు. డాన్స్ క్లాస్‌కెళ్తున్నాడు, జిమ్‌కెళ్తున్నాడు. సో, యాక్టింగ్ స్కూల్‌కెళ్తున్నాడు. సో, మొత్తం తను మార్చుకుంటూ వచ్చాడనమాట. తను కూడా తన యూట్యూబ్ ఛానెల్‌లో చెప్పడం జరిగింది. ఇంతకుముందు నేనేం మాట్లాడాలో తెలీదు. ఎలా మాట్లాడాలో తెలీదు. ఇప్పుడు నేను ఒక క్లారిటీతో వచ్చి మాట్లాడుతున్నా అని. బట్ తనూజ గారు గూడా అంతే ట్రెడిషనల్‌గా అంత పద్ధతిగా ఉంటారు అమ్మాయి గూడా. సో, సోషల్ మీడియా నుండి చాలా వరకు దూరంగా ఉండేదావిడ. సో, ఇన్ని రోజుల్లో ఎప్పుడు గాని ఓపెన్ అయ్యి లైవ్‌కి రావడం గాని, ఇలా చెప్పాలని గాని లేదు. బట్ ఆవిడకొస్తున్న మెసేజ్‌లు కానీ, ఆవిడకొస్తున్న ప్రెషర్స్ గాని, అవన్నీ కలిపి ఒకసారి చెప్దాం అని అనుకున్నారు. బట్ ఆవిడ చెప్పే విధానంలో నాకు తెలిసినంత వరకు కొంచెం నెగెటివ్‌గానే అయ్యింది. ఎందుకంటే ఎక్కడ తనుజ గారు మీకు నెగెటివ్ ఎక్కడ అనిపించలేదు. చాలా పాజిటివ్‌గా ఎళ్ళింది. ఎవరో ఏదో అనుకుంటండ్రు అని అంటారు తప్ప, మన పని మనం చేసుకుంటూ ఎళ్ళిపోవాలి. సో, ఇప్పుడున్న ఆడియన్స్ కొంతమందేంటంటే మీకు మళ్ళీ 'బిగ్ బాస్' స్టార్ట్ అయిన వరకు ఇలాంటి సిట్యుయేషన్స్ ప్రతి ఇయర్ ప్రతి కంటెస్టెంట్‌కి జరుగుతూ ఉంటది. ఎందుకంటే మీరే ఇలా అనుకుంటే మరి 'డిమాండ్ పవన్' ఇప్పుడు 2, 3 సినిమాలు చేశాడు. సో, థర్డ్ ప్లేస్‌లో వచ్చారు కదా! 'డిమాండ్ పవన్' ఇప్పుడు 2, 3 సినిమాలు చేసుకోండి, ప్రాజెక్టులు చేసుకోండి, హ్యాపీగా ప్రమోషన్ చేసుకుంటాడు. అతను దీన్ని అతను క్రియేట్ చేసుకోండు. సో, ఆడియన్స్ కొంతమంది మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరు చేయగలరు అనుకునే దాని మీద వాళ్ళున్నారు. సో, వాళ్ళకి మనం ఏం చేయాలంటే, వాళ్ళకి నచ్చిన ప్రాజెక్టులతోనో, సినిమాలతోనో, వెబ్ సీరీస్‌తోనో వాళ్ళని ఎంటర్‌టైన్‌మెంట్ చేయడానికి చూడండి. సో, ఇలాంటి కాంట్రోవర్సీ‌ల్లో మళ్ళీ మళ్ళీ రావడం వల్ల అది మీకే మైనస్ అవుతుంది. ఎందుకంటే చూస్తే సోషల్ మీడియాలో ఈరోజు మీరు పెట్టిన లైవ్ అంటే తనూజ గారు పెట్టిన లైవ్ ఏదైతే ఉందో, ఆ లైవ్ కింద కామెంట్స్ చూడండి ఒకసారి. ఇంతవరకు తనూజ గారి మీద ఎంత రెస్పెక్ట్ ఉన్న వాళ్ళందరూ గూడా కొంచెం నెగెటివ్‌గానే పెట్టారు. సో, సీరియల్ యాక్టింగ్ జేస్తున్నారు. అలా, ఇలా చాలా వరకు అన్నారు. బట్ అంటే ఇలాంటి ఆటిలకి రియాక్ట్ అవ్వకపోవడమే మంచిదేమో. ఎందుకంటే ఈ ఫ్యాన్ వార్‌లనేవి ప్రతి సీజన్‌లో జరుగుతుంటాయి. ఈ సీజన్‌లో ఇంకా తక్కువ. అంతకు ముందు సీజన్‌లో చాలా ఎక్కువ జరిగాయి. సో, అవన్నీ గూడా వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి ఈరోజు హ్యాపీగా సీరీస్‌లు కావచ్చు, సినిమాలు కావచ్చు చేసుకుంటారు. సో, తనుజని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. కళ్యాణ్‌ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. ప్రాపర్‌గా మీ పర్సనల్ లైఫ్ ఏదైనా ఉందో దాన్ని బయటికి తీసుకురాకుండా ఉండడమే మంచిదనిపించింది. ఎందుకంటే ఎవరు గూడా ఇప్పుడు కళ్యాణ్ వచ్చి నాకు తనుజ వల్ల మోసం జరిగింది అనలేదు. తనుజ వచ్చి కళ్యాణ్ వల్ల మోసం జరగలేదు సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే సోషల్ మీడియాలో వస్తున్న నెగెటివ్ వీడియోస్ కావచ్చు, నెగెటివ్ దాన్ని మీరు దానికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే తనుజ ఇంతవరకు అంటే స్టార్టింగ్‌లో అయితే చాలా ఎక్కువొచ్చాయి. పెద్దగా వచ్చాయి. అలాంటి ఆటిలకి కూడా రియాక్ట్ అవ్వలేదు అమ్మాయి. సో, ఇలాంటి చిన్నాటిలకి అంటే ఒక ఛానెల్‌లో ఒక వీడియో అది చూసి రియాక్ట్ అయ్యారంటే నాకు షాక్ అయ్యా. అసలు ఫ్యాన్ వార్‌ని కాస్త మీ వార్ కింద మార్చుకుంటారు అనవసరంగా. అంటే ఆ అమ్మాయి అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదేమో. సో, మీకు ఎలా అనిపించిందో ఒకసారి ఆ లైవ్ చూసాక ఈ డిస్కషన్‌లన్నీ విన్నాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బట్ నా ఒపీనియన్ అయితే చెప్తున్నా. సో, అమ్మాయి లైవ్‌కి రాకపోవడమే బెటర్ ఏమో అని అనిపించింది. ఎందుకంటే అసలు
ఎక్కడ నెగెటివ్ అయితే లేదు. వీళ్ళు చెప్పే వరకు ఇది నెగెటివ్ అనేసే మీరనుకుంటారు తప్ప మాకెక్కడ నెగెటివ్ అనిపించలా. సో, అగ్ని పరీక్షకి రెడీ అయిపోతున్నారు. అగ్ని పరీక్షకి వీళ్ళొస్తారని మనం చెప్పడం గూడా జరిగింది. ఫర్దర్ ఇప్పుడు చూసుకుంటే ఏవి అలాంటివేమి జరిగినట్లు గూడా అనిపించట్లేదు. సో, ఫైనల్‌గా ఫ్యాన్స్ వార్స్ అనేవి ప్రతి దాంట్లో జరుగుతుంటాయి. ప్రతి ఒక్క సీజన్‌లో అవి కామను. బట్ ఏ కంటెస్టెంట్ వచ్చి నాకు వీళ్ళ వల్ల అన్యాయం జరిగింది, వీళ్ళ వల్ల ఇలా జరిగిందని ఎవరు చెప్పలేదు. ఎందుకంటే రియల్ వేరు. వాళ్ళు ఆ లోపలుండేది వాళ్ళకి తెలుసు. బయటికొచ్చాక అది కొంచెం నెగెటివ్‌గా అనిపించింది. కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని అర్థం చేసుకుంటే హ్యాపీగా వాళ్ళకి సెట్ అయిపోయేదనమాట. వాళ్ళ తర్వాత చాలా చాలా షోల్లో కనిపించేవాళ్ళు అంతా బానే ఉండేది. వీళ్ళు గూడా 'కుక్ విత్ జాతిరత్నాలు' కావచ్చు, కొన్ని షోల్లో కనిపించడం జనాలు ఎంటర్‌టైన్‌మెంట్ అయ్యారు. మళ్ళీ వాళ్ళకి కొత్త ఎంటర్‌టైన్‌మెంట్ క్రియేట్ అయినట్టుంది. సో, ఈ లైవ్ ద్వారా వాళ్ళకి కొత్త ఎంటర్‌టైన్‌మెంట్‌ని క్రియేట్ చేసాం. సో, ఇప్పుడేంటంటే ఫైనల్‌గా 'బిగ్ బాస్' స్టార్ట్ అవుతుంది. సో, నెక్స్ట్ వీక్ 5థ్ నుండి 'అగ్ని పరీక్ష' స్టార్టు. దాని తర్వాత 'బిగ్ బాస్' స్టార్టు. సో, వాళ్ళు మళ్ళీ వేరే కంటెస్టెంట్‌ల గురించి గానీ, వేరే టాపిక్‌ల గురించి కూడా ఎళ్ళిపోతారు. ఈ టైంలో మీరు ఈ విషయాల గురించి టాపిక్ మీద రియాక్ట్ అవ్వకపోవడమే నా వరకు బెటరు. ఎందుకంటే హ్యాపీగా ఉన్నారు. మంచి మంచి టాక్ ఉంది. మంచి పేరుంది. తనూజకి కొంత ఫ్యాన్ బేస్ ఉంది. అలాగే కళ్యాణ్‌కి ఒక ఫ్యాన్ బేస్ ఉంది. మీ ఇద్దరు ఇప్పుడు గొడవ పడడం వల్ల నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్‌లకి గూడా వాళ్ళు సపోర్ట్ చేయకపోవడం గానీ, నెక్స్ట్ వచ్చే 'బిగ్ బాస్ 10' ఆ రేటింగ్ రాకపోవడం గానీ ఉంటదనమాట. ఇంకా ఫ్యాన్ వార్‌లనేవి ఎక్కువ జరిగే అవకాశం కూడా ఉంటది. సో, ఎంత తక్కువ రియాక్ట్ అయితే అంత బెటర్ అని అనుకుంటున్నా. సో, అలాగే అగ్ని పరీక్ష గురించి కూడా మీ అందరికీ తెలుసు. సో, అగ్ని పరీక్ష 3 రౌండ్స్ అయితే అయిపోయాయి. సో, అందరూ చాలామంది వరకు మంచి పాజిటివ్‌గా ఉన్నారు. అంటే ఎవరికీ ఇంకా చెప్పలేదు. ఈ రేపు మండే నుండి వాళ్ళకి మెయిల్స్ ఒస్తాయి. సో, అగ్ని పరీక్ష గ్రూప్ డిస్కషన్‌కెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా చాలా పాజిటివ్‌గా ఉన్నారు. ఎందుకంటే ఎవరు సెలెక్ట్ అవుతారో, ఎవరు సెలెక్ట్ అవ్వరు 2 చెప్పలేదు. మీరు సెలెక్ట్ అని చెప్పలేదు. మీరు సెలెక్ట్ అవుతారని చెప్పలేదు. అయ్యే అవకాశం ఉందని చెప్పలేదు. నువ్వు అవ్వకూడదని చెప్పలేదు. అంత కన్‌ఫ్యూజన్‌లో పెట్టిన సెలక్షన్ జరిగింది. మాక్సిమం ఒక 100-150 మెంబర్స్ వరకు మంచిగానే రియాక్ట్స్ అయ్యారు. సో, నాకు తెలిసి అగ్ని పరీక్ష చాలా, చాలా, చాలా బావుంటది. ఎందుకంటే సో, కంటెస్టెంట్లు గూడా అంత ఫాస్ట్‌గున్నారు. సో, డిఫరెంట్‌గా తీసుకుంటాన్రు. సో, ఇప్పుడు రేపు మండే నుండి వాళ్ళకి మళ్ళీ మెయిల్స్ ఎళ్తాయి. సో, దాంట్లో ఫిల్టర్ చేసుకుంటారు. ఇప్పటి వరకు వచ్చిన ఈ రౌండ్స్ అన్నీ గూడా కంప్లీట్ చేసుకొని మంచి టాలెంటెడ్ పర్సన్‌లని తీసుకుంటారనమాట. సో, ఇది అగ్ని పరీక్ష అయితే అప్డేట్స్. అగ్ని పరీక్ష గురించి గానీ, బిగ్ బాస్ గురించి గానీ, మనం డైలీ అప్డేట్స్ అయితే ఉంటాయి మన ఛానల్‌లో. సో, బట్ మనం 99% కన్ఫర్మేషన్ ఉన్న వీడియోసే పెడతాం. సో, మీ అందరూ గూడా ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకా మీరు ఎవరైనా కంటెస్టెంట్స్ గురించి గానీ, ఇంకా ఏవైనా ఇన్ఫర్మేటివ్‌గా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా పాస్ చేస్తా. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తుంటే మంచి మంచి వీడియోస్ అయితే చేస్తా. థాంక్ యూ సో మచ్.